నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసిపోగు శ్రీనివాసరావు మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సును ప్రారంభించారు. మాదిగ జాతి కొరకు ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ 3 అంశాల మీద పోరాటం చేయనుందని ప్రకటించారు. మొదటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆదూరు దామోదర్, శ్రీనివాసులు, రమణారావు, రాజా రాజశేఖర్, ఓబులేసు, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు కేంద్రంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర సదస్సు ముఖ్య ఉద్దేశం 3 అంశాల మీద మేము భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటించబోతా ఉన్నాము. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ గతంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద పోరాటం చేసి, ఒక పక్కన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే షెడ్యూల్ కులాల్లో పడే చెప్పులు కుట్టే మాదిగలకి, డప్పులు కుట్టే మాదిగలకి పింఛన్ల కోసం బలమైన పోరాటం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 79,000 మందికి పింఛన్లు సాధించిన చరిత్ర నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఒక వర్గీకరణ కోసమే పోరాటం చేయకుండా ఎస్సీ కార్పొరేషన్లో గతంలో మాదిగల వాటా కోసం ఎస్సీ కార్పొరేషన్లో మా బడ్జెట్ మా కేటాయించని చెప్పేసి ప్రతి జిల్లాలో ఉండబడే ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేయడం కాకుండా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేసి షెడ్యూల్ కులాల్లో ఉండబడే మాదిగల వాటాన్ని సాధించిన చరిత్ర నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వర్గీకరణ సమస్య మాకు కొంత పరిష్కారం అయినప్పుడు కూడా వర్గీకరణ తర్వాత, ఆ సమస్య పరిష్కారం తర్వాత అనేక సమస్యల మీద ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ పేదవర్గాల సమస్యల మీద మేము భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ చేయబోతాం. మరి ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగితే పూర్తిగా నష్టపోయే వర్గాల ముందు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ కులాలు, ముస్లిం మైనారిటీ కులాలు, పేదవర్గాలు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం అంటే ఏదైతే డిగ్రీ చదువుతూ ఉన్నారు ఆ బిడ్డలకి టెర్మినల్గా 3-4 సార్లు సంవత్సరానికి ఫీజు కట్టాలి. ఇతను బండి పెట్టుకుంటేనే అక్కడ ఫీజు కట్టుకుంటాడు, ఇతను బండి కట్టుకుంటేనే నెలవారీ అద్దె కట్టుకుంటాడు, ఇతను బండి పెడితేనే వాళ్ళ కుటుంబం నడిచే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అక్కడ బండ్లు తీసేస్తే ఆ కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంది, ఆ బిడ్డలు చదువుకోపోయే పరిస్థితి ఉంది, ఆ బిడ్డలు రోజువారీ జీవన విధానం కోల్పోయే పరిస్థితి. కాబట్టి దానికి ఎవరు బాధ్యత వహించాలి?